అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ థింగ్. ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది. మొట్టమొదటిసారిగా మీరు ఒక పబ్లిక్ ఫంక్షన్కి తీసుకురావడానికి మా గీతార్ట్స్ తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యని ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ యూ అమ్మా, మా హీరో బుజ్జి తల్లి. ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు, అతనే దేవి ప్రసాద్. నా స్నేహితుడి కొడుకు, నాకు ఇంత వయసు నుంచి తెలిసినవాడు. అతను మొట్టమొదట మ్యూజిక్ చేసేసి ఒక క్యాసెట్ తీసుకొచ్చి నాకు వినిపిస్తే నేను ఎక్సైట్ అయ్యి, మ్యూజిక్ కంపెనీ పేరేంటి, మ్యాగ్నా సౌండ్. ఆ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాళ్ళకి నేను ఇది వినిపించి, ఇతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు, మీరు మిస్ అయిపోతారు, ఇది మీరు పబ్లిష్ చేయండి దీన్ని అని చెప్పి, ఇతను అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు. అప్పటి నుంచి తిరిగి మొన్న మా సంభాషణ ఒకటి మీకు చెప్పాలి. దేవి, నేను ఫోన్ చేశాను, అంటే మేము రాత్రులు 2ంటికి ఇట్లా ఉంటుందన్నమాట. ఫోన్ చేసి, నువ్వు పాటలు చాలా బాగున్నాయి, ఇది ఎడిట్ లాస్ట్ 1 మంత్లో, పాటలు చాలా బాగున్నాయి, మ్యూజికల్ అంటున్నావు, లవ్ స్టోరీ అంటున్నావు, లవ్ స్టోరీలోకి మ్యూజిక్ మెర్జ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది అన్నాను. అంటే భలే డౌట్, చాలా కరెక్ట్ డౌట్ అన్నాడు. అదేంటది అంటే, నేను మనకున్న మ్యూజిక్లో హిట్ అయిన సాంగ్స్లో తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని ఎలా మెర్జ్ చేసి ఐ విల్ స్టిచ్ ఇట్ ద సినిమా, ప్లీజ్ సీ ఇట్ అని అన్నాడు. అది కొన్ని సినిమాల్లో చేశాడు, అది నాకు గుర్తుంది, కానీ ఈ సినిమాలో ఎలా చేస్తాడని ఒక యాంగ్జైటీలో అడిగాను. దాని తర్వాత ఇంకొక రోజు అర్ధరాత్రి ఆ రైటర్ గారిని లేపి, అతను ఈ మన హీరో ఈ ఇన్విటేషన్ చూసినప్పుడు, అప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేది, నేను ఎడిట్ రూమ్లో చూసినప్పుడు, దాన్ని ఎంత పని చేసేవే బుజ్జి తల్లి అనే సాంగ్ని ఒక రాత్రి అనుకుని ఆయన లేపి అది చేసి, పొద్దున్న అది మేము చూసేటప్పటికి అసలు ఆ సీన్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అటువంటి సినిమాని అంత ప్రేమిస్తూ దాన్ని ఎన్ని రాత్రుళ్ళు ఈ సినిమా గురించి అలా కూర్చుని దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మళ్ళీ మళ్ళీ మేము మిక్సింగ్ కూడా అక్కడ పెట్టాం. అక్కడి నుంచి మిక్సింగ్ థియేటర్కి వచ్చేసేసి ఒక సినిమాకి ప్రాణం ఇస్తాడనమాట. అందువల్లే ఇంత చిన్న వయసులో అంత గొప్పడయ్యాడు. మొన్నే ఈ మధ్య తమిళనాడులో నేను, ఎప్పుడురా ఇతని వర్షం నిన్నే ఇరికే 25 సంవత్సరాలు ఎలారా బాబు నీకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చుకుంటూనే వస్తున్నావని అడిగాను నేను. అలాగే చాలామంది నటులు, వాళ్ళిద్దరూ, ఒక ఆయన హీరో తరపు అయినా, ఒక ఆయన మాకున్న ఏకైక విలన్. అతను గొప్పగా పెర్ఫామ్ చేశాడు. మా శ్యామ్ దత్ గారి గురించి చెప్పాలి. ఒక లవ్ స్టోరీని తీయాలంటే ఒక డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. ఇది మీకు సామాన్యంగా తెలిసి ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. అందులో సముద్రంలోనూ పడవలోనూ మనం ఉన్నట్టుగా, అఫ్కోర్స్ అక్రాస్ ద ఓషన్ అండ్ బీచ్ చాలా రోజులు షూట్ చేశారు వీళ్ళు. నా డబ్బులని సముద్రంలో పోస్తున్నారేంటా అనుకున్నాను ఇలాగా. కానీ దాన్ని చూపించడానికి శ్యామ్ దత్ గారు ఎంత బాగా చూపించారు. దాన్ని ప్రతి చోట మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన మెరిట్ చూపిస్తూ వచ్చారు. ఆయనకి తర్వాత మాకు సినిమాలో సెకండ్ హీరోగా నిలిచిన మా తమిళనాడు నుంచి వచ్చిన మా నటుడు చాలా గొప్పగా చేశాడు. ఆయన జాగ్రత్త అందరం కలిపి ఆయన పురాటి నిండుగాங்க సార్, ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க, ரொம்ப சந்தோஷம். உங்கள் பக்கத்தில் யார் அவங்க? மிஸ்ஸஸ் தானே? ஓ, ஒய்ஃப் தானா? தேங்க்யூ. ரொம்ப நல்லா பண்ணியிருக்காருமா. எங்களுக்கெல்லாம் ரொம்ப சந்தோஷம். அவர் பண்ண முதல் படம் இவ்வளோ நல்லா இருக்குன்ட்டு. தேங்க்யூ வெரி மச். ஸோ லைக் தட் மை co-producers are there. Thank you very much for supporting us. This is the occasion I should thank you all. My senior colleagues in my office, Mr. Babu and Sacha, please stand up. Big applause for them because they do everything for me when I am not there. Thank you very much. Thank you all. Like this, we are going to do
few more functions like this. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తండేల్గా ముందుండి ఈ తండేల్ నావని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించిన గీతా ఆర్ట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తండేల్ సినిమా మనకి ఈరోజు అందరికీ తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా